నమస్కారం. ఇప్పుడు తాజా వార్త. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా భారీ షాక్‌కి గురైంది. ప్రముఖ కమెడియన్ అయినటువంటి ఆలీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. అవసరానికి వాడుకొని కరివేపాకులా తీసి పారేశారంటూ ప్రముఖ నటుడు అయినటువంటి ఆలీ ఈ రకంగా తన మనోవేదనను తెలియజేయడం అయితే జరిగింది. నటుడు మాజీ వైసీపీ నాయకుడు ఆలీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 2019లో వైసీపీలో చేరిన ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా పదవి ఇచ్చారు. అయితే చేసిన సేవకు గుర్తింపు లేదని గ్రహించి 2024లో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. పార్టీని వదిలేయడానికి గల కారణాలు చెప్తున్న వీడియో 2 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, అనుకోని పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్లారు. ఏది ఆశించకుండా వైసీపీలోకి వెళ్ళాను. ఏదైనా ఆశించి ఉంటే 1-2 ఏళ్లలో బయటకు వచ్చేవాడిని. నా పని మానుకొని వెళ్లి ఎన్నికల సమయంలో ఆ పార్టీకి ఎంతగా ప్రచారం చేశానో జనాలకు తెలుసు. అక్కడ నాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. 5 ఏళ్లకోసారి వాడుకొని వదిలేస్తే ఏ మనిషికైనా ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా లేదా? నాకు అన్నం పెట్టింది సినిమా. రాజకీయం ఏ రాజకీయ నాయకుడు కూడా కాదు. సినిమాలో కాకుండా బయట కూడా నాకు మంచి గుర్తింపే ఉంది. ఇంత పేరున నన్ను వాడుకొని గుర్తింపు లేకుండా కరివేపాకులా తీసి పారేస్తే బాధ కలిగింది. అది అనుభవించాను కాబట్టే నాకెందుకు ఈ రాజకీయం అనుకున్నాను. నా పని నాకుంది అనిపించింది. ఈ రాజకీయాలు వద్దు అనుకొని నిర్ణయించుకొని బయటకు వచ్చేసా. అందుకే మళ్ళీ నా పనిలోకి నేను వచ్చేసా అంటూ కూడా ఆలీ తన రాజకీయ అనుభవాలను అయితే మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయడం అయితే జరిగింది.